బాలరాముని రూపం ఎంత ముగ్ధ మనోహరంగా ఉంది కదా. చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది. రామ్లల్లా రామ్లల్లా అని అనాలనిపిస్తోంది పదే పదే. ఈ శుభ సందర్భంలో సంక్షేప రామాయణంలోని 14వ శ్లోకం. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. ఈ శ్లోకానికి అర్థం ఇప్పుడు చూద్దాం. రాముడు తన ధర్మాన్ని తను చక్కగా నెరవేరుస్తూ ఉండేవాడు. తన వారినందరినీ కూడా చక్కగా రక్షించేవాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము అయిన 4 వేదములు, 6 వేదాంగములు అంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, జ్యోతిషము, కల్పము, నిరుక్తము వీటన్నిటినీ కూడా చక్కగా తెలిసినవాడు. అంతేకాకుండా ధనుర్వేదము అంటే విలువిద్యనందు కూడా నిష్ణాతుడైనవాడు అని నారద మహర్షి వాల్మీకి మహర్షితో చెప్పారు. జయ శ్రీరామ.